మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుంచి 7వ వచనం వరకు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇదిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతడిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెందితిని, ఇతనిని నా ఆత్మతో నింపితిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును. ఇతడు పెద్దగా అరవడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లు కాడను త్రుంచివేయుడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయుడు. నమ్మదగిన తనముతో ఎల్లరికీ న్యాయము గొనివచ్చును. నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీది న్యాయము నెలకొల్పును. దీపము లితని బోధ కొరకు ఎదురు చూచును. దేవుడు ఆకాశమును సృజించి దానిని విశాలముగా విప్పెను, భూమిని దాని మీద వసించు ప్రాణులను చేసెను. దాని మీది నరులకు ప్రాణమొసగెను, దాని మీద చెరించు వారికి ఆత్మను దయచేయును. అట్టి దేవుడైన ప్రభువిట్లు చెప్పుచున్నాడు, ప్రభువునైనా నేను నిన్ను పిలిచితిని, నీకు బలము నొసగితిని, రూపము నిచ్చితిని, నీవు న్యాయము నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగా, జాతులకు జ్యోతిగా నియమించితిని. నీవు గ్రుడ్డి వారి కన్నుల తెరవుతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివత్తువు, చీకటిలో నున్న వారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.